Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And ఈ రోజు ఈ వీడియో కేవలం ఏపీలో 2024 నుండి 2025 లో ఎవరైతే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఇవ్వబోతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఎందుకంటే న్యూ అప్డేట్ మీ అందరికి ఈ న్యూ అకాడమిక్ ఇయర్ లో మీ అందరికి ఇచ్చే అప్డేట్ ఏంటంటే మనకి వచ్చే సంవత్సరం నుండి అంటే ఈ నెక్స్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్ నుండి మనకి సిలబస్ మారింది. ఓకే, నాట్ ఓన్లీ 10th క్లాస్ లో ఓన్లీ ఫిజిక్స్ సిలబస్ మాత్రమే మారిందా అంటే కాదు, అన్ని క్లాసెస్ కి అన్ని సబ్జెక్టులు సిలబస్ మారింది. ఓకే, సో దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఓన్లీ ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన సిలబస్ చేంజెస్ ఏంటి, ఓల్డ్ సిలబస్ లో ఏం చాప్టర్స్ ఉండే అండ్ న్యూ సిలబస్ వచ్చేసరికి ఏం తీసేశారు అండ్ ఏం యాడ్ చేశారు అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, సో కమింగ్ టు ఓల్డ్ సిలబస్ లో మనకి ఇది ఫస్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇండెక్స్ ఇది. ఒకవేళ మీరు ఎవరైనా మీ పాత టెక్స్ట్ బుక్ మీ అన్నయ్యల నుంచి లేకపోతే సీనియర్స్ నుంచి టెక్స్ట్ బుక్స్ ని తీసుకొని ఉంటే ఒకసారి ఈ విషయాన్ని గమనించండి. సిలబస్ మారింది, సో కొత్త టెక్స్ట్ బుక్స్ ని వాడండి. ఓకే, సో పాత టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ హీట్ అనే చాప్టర్ ఉండే, ఇది ఫిజిక్స్ చాప్టర్. ఓకే, దాని తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్, ఇది కెమిస్ట్రీ చాప్టర్. ఓకే, and then refraction of light at the plane surfaces, refraction at curved surfaces and human eye, ఈ మూడు కూడా ఫిజిక్స్ చాప్టర్స్. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ఈ మూడు కెమిస్ట్రీ చాప్టర్స్. దెన్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఈ రెండు కూడా మళ్ళీ ఫిజిక్స్ చాప్టర్స్. దెన్ లాస్ట్ రెండు కూడా కెమిస్ట్రీ చాప్టర్స్. సో ఈ లెక్కన మీరు లాస్ట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో ఉన్న వాళ్ళు ఏమేం చదివారు? ఫిజిక్స్ అయితే 4 చాప్టర్స్ 6 చాప్టర్స్ చదివారు ఫిజిక్స్ లో, అండ్ కెమిస్ట్రీలో కూడా 6 చాప్టర్స్ చదివారు. గాట్ ఇట్? ఇది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ నుండి లాస్ట్ చాప్టర్ వరకు ఫస్ట్ 4 చాప్టర్స్ ఏంటి? ఇవి కెమిస్ట్రీ చాప్టర్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ నెంబర్ చూసారా, 1, 2, 3, 4 మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ 9 కి వచ్చింది. అంటే మధ్యలో 4 చాప్టర్స్ మిస్ అన్నమాట. ఆ 4 చాప్టర్స్ కూడా ఏంటి? ఇక్కడ 5, 6, 7, 8 అనేవి బయాలజీలో ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ బయాలజీ చాప్టర్. బయాలజీలో కూడా సిలబస్ మారింది. అవి అక్కడ కూడా మనకి ఓన్లీ 4 చాప్టర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ 9 నుంచి 12 వరకు ఏమేమి ఉన్నాయి? లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇవన్నీ కూడా ఏం చాప్టర్స్? ఫిజిక్స్ చాప్టర్స్. అంటే మీరు ఇక్కడ ఏం చదవాలి? కెమిస్ట్రీలో 4 చదవాలి అండ్ ఫిజిక్స్ లో 4 చదవాలి. ఇంతకుముందు అయితే కెమిస్ట్రీలో 6 చదివేవాళ్ళు అండ్ ఫిజిక్స్ లో కూడా 6 చదివేవాళ్ళు. మరి ఇక్కడ యాడ్ చేసింది ఏంటి, రిమూవ్ చేసింది ఏంటి అని అంటే ఫిజిక్స్ నుంచి హీట్ అనే చాప్టర్ ని తీసేశారు. రైట్, అండ్ ఇక్కడ కూడా మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది తీసేశారు. బట్ అది కాకుండా ఇక్కడ కొత్త చాప్టర్ ఏంటి అంటే లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అని ఉంది కదా. ఈ చాప్టర్ లో మీరు కాంబినేషన్ ఆఫ్ చాప్టర్స్ ని చూస్తారు. లాస్ట్ ఇయర్ మీరు ప్రీవియస్ 9th క్లాస్ లో చదువుకుంది ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్, అదే స్పెరికల్ మిర్రర్స్ గురించి. అండ్ 10th లో రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ అండ్ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్, ఈ 4 చాప్టర్స్ సపరేట్ చాప్టర్స్ గా మనం ఇన్ని రోజులు చదువుకుంటూ వచ్చాం. బట్ ఇక్కడ 4 చాప్టర్స్ ని ఒక చాప్టర్ లో మనం ఫినిష్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది సేమ్ కొత్తగా తయారు చేసిన సిలబస్ ఏం కాదు. మనకి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ని ఏపీకి కూడా ఫాలో అవుతుంది. ఓకే, మనం ఏపీలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ని ఫాలో అవుతున్నాం. కాబట్టి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ లేకపోతే నోట్స్, వర్క్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఈ ఇయర్ కొత్తగా వచ్చిన సిలబస్ ప్రకారం ఉన్న బుక్స్ తీసుకొని చదవండి. గాట్ ఇట్? అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్ సిలబస్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఆఫ్టర్ స్కూల్. ఓకే గైస్, బాయ్.